మీకు మష్రూమ్ ఇష్టమైతే ఈ వీడియో తప్పకుండా చూడాల్సిందే. మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు చెప్పండి? అందరికీ ఇష్టమే. పైగా వెజ్ కూడా, లైట్ వెయిట్ కూడా ఉంటుంది తినడానికి. అండ్ చాలా హెల్తీగా కూడా అనిపిస్తుంది ఏంటి, చాలా హెల్తీ కూడా. సో అలానే ఫస్ట్ నేనైతే మష్రూమ్ రెసిపీ ఒకటి ఫ్రైడ్ రైస్ పోస్ట్ చేశాను. బట్ దానికి ఫుల్ రెసిపీ వచ్చేసి ఇక్కడ నేను మీకు క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నాను. సో మనం ఇక్కడ ఫస్ట్ తీసుకుని కొన్ని మష్రూమ్స్ మంచిగా పెద్దగా చాప్ చేసుకోవాలి. బికాజ్ చిన్నగా చాప్ చేస్తే ఏంటంటే రైస్లో మళ్ళీ ఫ్రై చేసేసరికి అది అలానే ఏమంటారు కుక్ అయిపోయి అందులోనే రైస్లోనే మిక్స్ అయిపోతుంది. సో పెద్ద పెద్ద పీసెస్ చాప్ చేసుకోవాలి. అండ్ దీనికి కావాల్సినవి ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం కొత్తిమీర లాస్ట్లో. కావాలి అంటే కరివేపాకు యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను ఇక్కడ ఆప్షనల్గా పెట్టుకున్నాను. అండ్ ఒక ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసి మస్టర్డ్ సీడ్స్, జీరా ఇన్ కేస్ యూ వాంట్ జీరా, అండ్ మనం కట్ చేసుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చి అండ్ కొంచెం లాస్ట్లో జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకొని కొంచెం సేపు కుక్ అయ్యేలాగా స్టర్ ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ దాని మీద వచ్చేసి కొంచెం పసుపు, పచ్చిమిర్చి, మీకు కావాల్సినంత కారం, ఎంత కారం అయితే స్పైసీ అన్నాం కాబట్టి కొంచెం ఎక్కువనే మిక్స్ చేసుకోండి. అండ్ దాని మీద వచ్చేసి ధనియా పౌడర్, జీరా పౌడర్ అండ్ సాల్ట్. లాస్ట్లో కొంచెం కుక్ అయిన తర్వాత మనం కట్ చేసుకున్న మష్రూమ్స్ యాడ్ చేసి దాన్ని ఒక 5 minutes వరకు స్టర్ ఫ్రై చేయాలి. మీకు ఒక 80% మాత్రమే కుక్ చేసుకోవాలి మష్రూమ్స్ని, బికాజ్ మళ్ళీ రైస్ యాడ్ చేస్తాం కాబట్టి. సో 80% ఒక మష్రూమ్స్ కుక్ అయిపోయిన తర్వాత ఆయిల్ వేసేసి కొంచెం ఒక 5 minutes బాయిల్లో తెచ్చుకున్న తర్వాత నేనైతే ఇక్కడ ఘీ యాడ్ చేసుకున్నాను. బటర్ యాడ్ చేసుకుందాం అనుకున్నా, బట్ అట్ లాస్ట్ ఘీ యాడ్ చేసుకున్నాను బికాస్ ఫ్లేవర్ చాలా మంచిగా అనిపిస్తుంది ఘీ యాడ్ చేసుకుంటే. బటర్ ఈజ్ ఆల్సో ఫైన్. సో మనం కుక్ చేసుకున్న రైస్ మనం కడాయిలో వేసుకుంటాం. అండ్ నేను ఇక్కడ గ్రౌండ్ పెప్పర్ అండ్ లాస్ట్లో మనం కట్ చేసుకున్న కొత్తిమీర యాడ్ చేసుకున్నాను. మీకు కావాలి అంటే ధనియా పౌడర్ యాడ్ చేసుకోవచ్చు, అది కూడా టేస్ట్ చాలా ఎక్సలెంట్ ఉంటుంది. అండ్ మిక్స్ చేసుకొని సర్వ్ చేసుకోండి. నేను నిజంగా చెప్తున్నాను, ఈ స్పైసీ మష్రూమ్ రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఏదైనా చికెన్ ఫ్రై లేదా ప్రాన్స్ ఫ్రైతో తినండి, సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.